ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇక్కడ ఉన్న మనుషుల్ని ఇంప్రెస్ చేస్తే మన స్థితి మారిద్దని అనుకుంటూ ఉంటారు. అధికారులను ఇంప్రెస్ చేస్తే మన పరిస్థితులు మారుతాయని అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఈ మనుషుల్ని నువ్వు ఇంప్రెస్ చేయాలనుకుంటే ఈ మనుషులు నీకు ఏమీ చేయరని గుర్తుపెట్టుకో. కానీ ట్రై టు ఇంప్రెస్ గాడ్. దేవుని నువ్వు ఇంప్రెస్ చేయాలి అని అనుకో, ఎందుకంటే ఆ దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడని జ్ఞాపకం చేసుకో. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఏదైతే దావీదు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, దావీదు ఒక గొర్రెల కాపరి స్థితిలో ఉన్నాడు. ఏదైతే గొర్రెల కాపరి స్థితిలో ఉన్న దావీదు ఎప్పుడు ఏ మానవుడిని ఇంప్రెస్ చేయాలని అనుకోలేదు, కానీ దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. తన యొక్క కార్యాల ద్వారా, తన యొక్క యాక్షన్స్ ద్వారా కానివ్వండి, స్పిరిచువాలిటీ ద్వారా కానివ్వండి, దేవుణ్ణి ఏదైతే ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ఏదైతే విధేయత చూపించి అంగీకరించి దేవుని కోసం నిలబడిన దావీదు జీవితం నువ్వు చూసుకున్నట్లయితే గొర్రెల కాపరి నుంచి రాజస్థితిగా మార్చబడిందని జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా ఈరోజు ఈ లోకంలో ఉన్న మనుషులను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నామేమో, ఈ జీవితంలో వారిని ఇంప్రెస్ అవ్వడం నీకు ఏం జరగదు. కానీ ట్రై టు ఇంప్రెస్ గాడ్. హీ విల్ బి ద వన్ హూ గివ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అని గుర్తుపెట్టుకో. నీ స్థితిని మార్చేవాడు ఆయన, కానీ ఈ లోకం మనుషులు కాదు. ఆమేన్.